బీజేపీ పాలిత రాష్ట్రం గుజరాత్ లో దారుణం చోటు చేసుకుంది. ఒక బాలికపై ఇద్దరు దుండగులు లైంగిక దాడికి పాల్పడ్డారు. బాధితురాలి స్నేహితుడని అడ్డుకొని అతను చూస్తూ ఉండగానే ఈ దారుణం చేయడం గమనార్హం. వడోదర నగరంలోని ఒక నిర్మానుష్య ప్రదేశంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక పక్క గుజరాత్ లో నవరాత్రులు జరుగుతున్న సందర్భంలోనే ఈ దారుణం జరగటంతో రాష్ట్రంలో మహిళల భద్రతపై ఆందోళన తలెత్తుతుంది. నవరాత్రి సందర్భంగా నగరంలో గార్బా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అయినప్పటికీ ఇలాంటి ఘటన జరగటం మహిళలకు ఆందోళన కలిగించే విషయమని సామాజిక కార్యకర్తలు, హక్కుల సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. తన చిన్ననాటి స్నేహితుడిని కలిసే క్రమంలో రాత్రి 11 గంటల సమయంలో తనపై ఈ దారుణం జరిగిందని బాధితురాలు తెలిపింది. ఈ విషయాన్ని వడోదర రూరల్ ఎస్పీ రోహన్ ఆనంద్ తెలిపారు. సదరు అమ్మాయి, అబ్బాయి ఇద్దరు స్కూటీపై అర్ధరాత్రి తిరిగి వస్తున్న క్రమంలో 5 వ్యక్తులు నిర్మానుష్య ప్రదేశంలో వారిని ఆపారు. ఆ ఇద్దరితో వాగ్వాదానికి దిగారు. ఆ తర్వాత 5 నిందితుల్లో 2 అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఉన్న 3లో 2 బాలికపై లైంగిక దాడికి దిగారు. బాధితురాలి స్నేహితుడిని మరొక నిందితుడు నిరోధించాడు అని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నది. ఘటనా స్థలం నుంచి నిందితులు వెళ్లగానే బాధితురాలు పోలీసుల వద్దకు వచ్చి ఫిర్యాదు చేసిందని రోహన్ ఆనంద్ చెప్పారు. నిందితుల్ని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. కాగా ఈ ఏడాది నవరాత్రి పండుగ సందర్భంగా గార్బా వేడుకల టైమింగ్స్ పై ఉన్న ఆంక్షలను గుజరాత్ ప్రభుత్వం ఎత్తేసింది. ఈ ఘటనపై గుజరాత్ హోంమంత్రి హర్ష సంఘవి స్పందించారు. నిందితుల్ని త్వరలో పట్టుకుంటామని హామీ ఇచ్చారు. మరోపక్క ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితుల పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. నవరాత్రుల వేడుకల సందర్భంలోనూ రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైందని ఆరోపించింది. ఈ ఘటనతో రాష్ట్ర శాంతి భద్రతల విషయంలో బీజేపీ ప్రభుత్వ పనితీరు బయటపడిందని గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేత కాంగ్రెస్ నాయకుడు అమిత్ చావ్డా ఆరోపించారు. బీజేపీ పాలనలో రాష్ట్రంలో మహిళలపై దారుణాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.